ఆ కలిపురుషుణ్ణి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలంటే అస్తమానం గురువుగారు పక్కన ఉండడం కానీ గురుబోధ జ్ఞాపకం ఉండడం కానీ సాధ్యమా? మరప్పుడు తేలిక మార్గం ఏమిటి? దేన్ని ఆశ్రయించాలని అడిగారు. అడిగితే నీకు అవస్థతో సంబంధం లేకుండా, శౌచ సంబంధం లేకుండా, దేశ సంబంధం లేకుండా, కాల సంబంధం లేకుండా నువ్వు ఎప్పుడూ పట్టుకోవడానికి కలియుగంలో నీకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇస్తున్నామన్నారు. ఆ కోణంలో పరిశీలించినప్పుడు కలియుగం అంత గొప్ప యుగం ఇంకొకటి లేదు. అందుకే వ్యాసుల వారు కలి సాధువు అన్నాడు. కలియుగం లాంటి గొప్ప యుగం లేదయా అన్నాడు. ఎందుకని అంటే తేలిక మార్గం ఏది అంటే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో భగవంతుని యొక్క నామము పట్టుకోవడం అన్నంత తేలికైన విషయము వేరొకటి ఉండదు. భగవంతుని యొక్క నామమును ఎవడు పట్టుకుంటాడో వాడు ఎప్పుడూ శౌచముతో ఎప్పుడూ పవిత్రంగా ఉంటాడు. మనం చూడండి, ఇంట్లో దుమ్ము పడిందా పడలేదా అని చూడకుండా ఉదయం సాయంకాలం ఇల్లు తుడుచుకుంటాం. భగవన్నామం నిరంతరం పలుకుతుండడం అలవాటైపోయిన వాడి లోపల ఏర్పడుతున్నటువంటి రజస్తమో గుణముల వలన కలుగుతున్న ఉద్రేకములు తుడిచివేయబడుతుంటాయి. తత్కారణం చేత సత్వగుణావలంబకుడు కాగలుగుతాడు. అందుకే దీనికి పరిష్కారంగా భాగవతంలో షష్ఠ స్కంధంలో అజామీళోపాఖ్యానంలో నామ వైభవాన్ని చెప్తారు. దాన్ని అద్భుతంగా అంధ్రీకరించాడు మహానుభావుడు పోతన గారు. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్నికీలలు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అన్నారు. భగవంతుని యొక్క నామాన్ని పలకడం బాగా అలవాటు చేసుకున్నవాడు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతాడో కలియుగంలో అది ఎంత శక్తివంతమో చెప్పారు. భగవన్నామం పలకడానికి శౌచదోషం లేదు. శౌచదోషం అంటే మీరు ఒక మంత్రజపం చేయాలనుకున్నారనుకోండి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చేయాలి, ఒక చోట కూర్చోవాలి, కదలకుండా ఉండాలి, దానికి కొంత మనసుని నిలబెట్టాలి. దేనికన్నా చాలా కష్టం మనసుని నిలబెట్టడమే. కలియుగంలో అదే సాధ్యం కాదు. మనసుని నిలబెట్టాలి. మంత్రాధిష్టాన దేవతని భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తూ మంత్రజపం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు చేయడం సాధ్యం కాదు. అట్లాగే మీరు ఒక పూజ చెయ్యాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి పూజ చెయ్యాలి. సరే, యజ్ఞయాగాదులు హోమాది క్రతువులకు నియమాలు మరీ ఎక్కువ ఉంటాయి. భగవన్నామమునకు మాత్రము ఏ నియమము శాస్త్రము విధించలేదు. భగవన్నామం పలకడానికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అన్నదానితో సంబంధం లేదు. అందుకే పంచమ వేదంగా భారతాన్ని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారు లోకానికి అందజేశారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. పంచమ వేదంగా ఇచ్చినటువంటి వ్యాసుడు మహాభారతం అంతా పెద్ద మలుపు తిరిగిపోవడానికి కారణం భగవన్నామం ద్రౌపదీదేవి పలకడమే. దానికి కూడా సుకృతం ఉండాలి. అంత కృష్ణ పరమాత్మతో కలిసిమిలిసి ఉండే పాండవులకు అంత కష్టం వస్తున్నా, అన్ని కోల్పోతున్నా కృష్ణుడు జ్ఞాపకం రాలేదు, కృష్ణ అనలేదు. ద్రౌపదీదేవికి కృష్ణ భగవానుడు గుర్తొచ్చాడు. అదే మహాభారతాన్ని తిప్పేసింది. అదే ఆవిడ ప్రతిజ్ఞ చేయడానికి కారణమైంది, భారత యుద్ధానికి కారణమైంది, ఆవిడ మాన సంరక్షణములకు కారణమైంది, ధృతరాష్ట్ర మహారాజు ఆవిడ్ని విడిచిపెట్టడానికి కారణమైంది, పునర్జూతానికి కారణమైంది, చిట్ట చివరికి అరణ్యవాస అజ్ఞాతవాసములకు, ఉద్యోగ పర్వానికి, భారత యుద్ధానికి, ధర్మ ప్రతిష్టాపనకు కారణమైంది. అంటే భగవన్నామం అంతగా కథని తిప్పగలదు. నిజానికి ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భగవన్నామం పలికినప్పుడు ఏకవస్త్రయ్యి ఉంది, రజస్వల దోషంతో ఉంది.
రజస్వలా దోషంతో ఉన్నప్పటికీ కూడా ఆవిడ భగవన్నామం పలికితే ఇప్పుడు నువ్వు ఎట్లా పలుకుతావు, ఇది దోషం కదా అని భగవానుడు అనలేదు. భగవన్నామమును పలకడానికి శౌచముతో సంబంధము లేదు అనడానికి ఇంతకన్నా ప్రబల ఉదాహరణ ఉండదు. నిద్రమంచం మించి లేస్తే స్నానం చేసిన తరువాత మాత్రమే పవిత్ర కర్మలు ఆచరిస్తారు. అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి భగవన్నామం స్మరించమని శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి అని అద్భుతమైనటువంటి శ్లోకములు ఇచ్చారు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం భస్మత్రిపుండ్ర సమలంకృత ఫలభాగం గాయంతి దేవముని భక్త జనాభవంతం. పొద్దున నిద్ర లేవగానే ఆ పరమశివస్వరూపాన్ని ఎట్లా స్మరించాలి, ఆ పార్వతీదేవిని లలితాదేవిని ఎట్లా స్మరించాలి, వినాయకుడిని ఎట్లా స్మరించాలి, కృష్ణ భగవానుడిని ఎట్లా స్మరించాలి, ఈ రూపముల యొక్క స్మరణ గురించి శ్లోకములు ఇచ్చారు. అంటే నువ్వు స్నానం కూడా చేయకపోయినా పర్వాలేదు, భగవన్నామంతో ప్రారంభం చెయ్యి. భగవన్నామమును విడిచిపెట్టకు. భగవన్నామమునకు ఇట్లా బట్ట కట్టుకోవాలని కానీ, ఈ స్థలంలో ఉండాలని కానీ నియమం ఏమీ లేదు. పైగా అది ఎంత శక్తివంతమో, ఎంత ఉత్తరక్షణ ప్రయోజనాన్ని కీలలు హరినామ కీర్తనములు. నా ఉద్దేశ్యం చెయ్యమని కాదు. బ్రహ్మహత్య వంటి భయంకరమైన అరణ్యములకు కూడా అగ్నికీలలా దావానలలా చుట్టుముట్టి కాల్చేయగలిగినటువంటి శక్తి కలిగినది భగవన్నామ సంకీర్తనం. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గీకులు హరినామ కీర్తనములు. దాన్ని నాకు నోటితో అనడం కూడా ఇష్టం లేదు కాబట్టి, నేను తాత్పర్యం చెప్పకుండా ఉండకూడదు కాబట్టి మాత్రమే స్పృశిస్తున్నాను. గురువుగారు గురుపత్ని తల్పం మీద కలిసి నిద్రిస్తారు. గురువుగారు లేనప్పుడు గురువుగారి పత్ని ఒక్కతే నిద్రిస్తుండగా ఆ పాన్పు చేరినవాడు ఎటువంటి మహాపాతకాన్ని పొందుతాడో ఆ పాతకాన్ని కూడా కాల్చగలిగినది భగవన్నామ సంకీర్తనం. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అటువంటి భయంకరమైన సర్పముల వంటి పాపమునకు కూడా నెమళ్ల వంటివి భగవన్నామ సంకీర్తనములు. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. బంగారం దొంగిలించడం మహాపాతకం. ఇందులో చెప్తున్నవన్నీ పాతకాలు. ఈ పాతకం పాపం కన్నా మహాభయంకరం, కొన్ని వేల సంవత్సరాలు అనుభవించవలసింది. అటువంటి బంగారం దొంగిలించడం అనేటటువంటి కటిక చీకటి వంటి మహాపాతకానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. లోపల భగవంతుడు అగ్నిహోత్రంలా వెలుగుతున్నాడు. జీర్ణం చేయడానికి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు. లోపల అగ్నిహోత్రమై ఆయన అన్నిటినీ జీర్ణం చేయడానికి కూర్చునుంటే నువ్వు పట్టుకెళ్ళి అందులో పొయ్యకూడనటువంటి మత్తు పదార్థములు పోసి ఉన్మత్తుడవైతే, హోమగుండంలోకి తీసుకెళ్ళి మత్తు పదార్థాలు పోస్తే ఎంత పాపం వస్తుందో అటువంటి మహాపాతకానికి కూడా విరుగుడు ఇవ్వగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తన. భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. బ్రహ్మాదిసురలకు వందరా అని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త కూడా అంతనటువంటి గొప్ప ఆనంద స్థితిని ఇవ్వగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన. భగవంతుని యొక్క నామమును చెప్పడం ఎంత తేలిక, భగవంతుని యొక్క నామమును ఎప్పుడెప్పుడు చెప్పచ్చు, ఎంత తేలికగా చెప్పచ్చు అన్నదానికి భాగవతంలోనే అంటారు. ఎంత తేలికగా, ఏ శౌచాన్ని పాటించవలసినటువంటి అవసరం లేకుండా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. పిల్లవాడికి భగవంతుడి యొక్క పేరు ఏదో పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడిని పిలిచాడు. నిజానికి ఆ పిల్లవాడిని పిలుస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం భగవన్నామ సంకీర్తనం చేయడం కాదు. భగవన్నామము పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి భగవన్నామ సంకీర్తనమే చేస్తున్నాడని భగవంతుడు స్వీకరిస్తాడు కలియుగంలో. బిడ్డనైన విశ్రామ కేళినైన
విశ్రాంతికి ఆడుకుంటూ మీరు శివుడి పక్షం, మేము విష్ణువు పక్షం, మేము విష్ణువు యొక్క నామాలేవో కేశవ, గోవింద, నారాయణ, మాధవ, ముకుంద ఇటువంటి పేర్లు ఇటువైపు, భృంగిరిటి, నందీశ్వరుడు, చండీశ్వరుడు, పరమశివుడు ఇటువంటి పేర్లు అవతల వైపు పెట్టుకుని ఆడుకుని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకున్న విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన భగవంతుని యొక్క వైభవాన్ని ప్రతిపాదించే పద్యం చదివిన గద్య. మా చిన్నతనంలో వెంకటేశ్వర వచనములు అని ఉండేది. శ్రీ వెంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు, సంసార సర్పదష్టులం తెర్ప గరుడధ్వజుండవు, పాపమని మొసలిచే పట్టుపడిన వారి బాధలు మాన్ప చక్రాయుధుండవు అని అటువంటి వచనము చదివిన, చిట్ట చివరకు పాట పాడిన, పాట విన్న, పద్య గద్య గీత భావ అర్థములనైన కమలనయను తలుప కలుషహరము. కలియుగంలో అంత తేలిక చేశారు. ఎందుకనంటే పాపమును చేయించాలనేటటువంటి స్పృహ కలిగించేవాడి శక్తి తీవ్రం కాబట్టి, నిరంతరం దాన్ని తగ్గించేయాలి కాబట్టి, అవస్థతోటి శౌచంతో సంబంధం లేకుండా భగవంతుని యొక్క నామమును పట్టుకో. అది పట్టుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావన్న దానితో సంబంధం లేకుండా నిన్ను కాపాడడం కాదు, అవసరమైతే మోక్షము వరకు తీసుకెళ్ళగలడు.